అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనము వరలక్ష్మి అమ్మవారికి బిగినర్స్ ఏ విధంగా చీర కట్టగలము, అలాగే స్టాండ్ అవసరం అనేది లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఏ విధంగా ఈజీగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాం ఈ వీడియోలో. దీనికి మనకి ముఖ్యంగా కావాల్సిందండి గుండు పిన్స్, అలాగే బట్టలకు పెట్టే క్లిప్స్, శారీ, ఇంకా ఒక బ్లౌజ్ పీస్ కూడా మనకి కావాలండి. కొంతమంది అయితే బ్లౌజ్ పీసు కట్ చేసి అమ్మవారికి చీర కడతారు. కొంతమంది బ్లౌజ్ పీస్ అనేది తీయకుండా కూడా మనకి అలాగే అమ్మవారికి చీర కడతారనమాట. తీసినా తీయకపోయినా మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ముఖ్యంగా కావాలండి. దాని తర్వాత శారీని ఈ విధంగా అయితే మధ్యలోకి మడుచుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, మీకు ప్రిల్స్ ఎక్కువ అయిపోయాయి, మనం చేతిలో పట్టుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ బట్టలకు పెట్టే క్లిప్ సహాయంతో మనము ఈ ప్రిల్స్ని హోల్డ్ చేయొచ్చండి. అలాగే మొత్తం శారీ మనము ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇదే విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే పండగ మొదటిసారి చేస్తున్న వారే కానీ అండి, ఎవరైనా సరే చాలా ఈజీగా అమ్మవారికి ఈ విధంగా చేయడం వల్ల మనమైతే చీరని కట్టగలం అన్నమాట. చూడండి మన చేతికి ఎన్ని ప్రిల్స్ అనేటివి వచ్చేసాయో. ఈ విధంగా మనము క్లిప్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట పని అనేది. చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూస్తున్నాం కదా, క్లిప్స్ మనము ప్రిల్స్కి పెట్టేది అన్నిటికీ ఇదే విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైట వైపు ఉంటుంది కదండి, ఆ పైట వైపు మనము ఈ విధంగా అయితే మడత పెట్టుకోవాలండి. అది కూడా అంచు అనేది పైకి వచ్చేలాగా మనము ఈ విధంగా మడత పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత దీన్ని చేతితో బాగా ఇలా అంటే అండి ఫిట్గా ఉంటుంది. అలాగే ఒక సేఫ్టీ పిన్ కానీ ఏదైనా గుండు పిన్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రిల్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా పైన కింద రెండు పెట్టుకోవాలన్నమాట పిన్స్. దీన్ని ఇప్పుడు మనము పక్కనైతే పెట్టేయాలండి శారీని. ఇప్పుడు ఒక టేబుల్ పైన చిన్న పీట అనేది పెట్టుకోవాలండి. పీట పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో కొంచెం బియ్యపిండి అనేది ఉంటుంది కదండి, ఆ బియ్యపిండితో పద్మం ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట. పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత ఇలాంటి క్యారీరు అందరింట్లో ఉంటుందండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండనే ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా మళ్ళీ మనం స్టాండ్ కొననవసరం అయితే లేదండి. ఇలాంటి క్యారీలో మనము అర్ధానికైతే బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శారీని తీసుకొచ్చి ఆ క్లిప్స్ అన్నీ తీసేసి ఈ చీరని మనము క్యారీ లోపలికి అయితే పెట్టేసేయాలండి. ఇప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి, ఎందుకంటే క్లిప్స్ అన్నీ తీసేసాం కాబట్టి ప్రిల్స్ అంతా జారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అన్నిటినీ ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ సర్దుకోవాలన్నమాట. అమ్మవారికి ఇలా అంచున్న చీర తీసుకుంటే చాలా కళగా ఉంటుందండి. చీర కట్టినప్పుడు మీకు అలా క్యారీలో పెట్టగానే చూడండి ఏ విధంగా కనిపిస్తూ ఉందో మనకి అప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఆ క్యారీలోకి కరెక్ట్గా కూర్చునేలా ఉండే ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. అలాగే ప్లేట్లో కొన్ని బియ్యం కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక రాగి చెంబుకి కట్టి పెట్టి కట్టుకోవాల్సి ఉంటుందండి. కట్టుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అనేది మనం ముందుగానే తీసుకున్నాం కదండి, ఆ బ్లౌజ్ పీస్ని మనము బిందికి కట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా కూర్చోబెట్టాలండి బ్లౌజ్ పీస్ని. మనం అలాగే పెట్టేసామనుకోండి ఖాళీగా మనకి బిందె అనేది చూడడానికి అంతగా బాగుండదు. కాబట్టి ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్తో కవర్ చేస్తున్నాము. బాగా కవర్ చేసుకొని తర్వాత అయితే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలండి. నీట్గా కూర్చోవాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ అనేది. ఇప్పుడేమో ఈ పైటని మనము చాలా విధాలుగా వేసుకోవచ్చండి. నేను వచ్చేసి అందరికీ ఈజీగా ఉండేలాగైతే చూపిస్తానండి. ఈ విధంగా అందరికీ కంపల్సరీ వస్తుందన్నమాట, ఎందుకంటే చాలా సింపుల్. బిగినర్స్కి అయితే ఇంకా సింపుల్ అండి, ఏమీ భయపడాల్సిన అవసరమే లేదనమాట. చూడండి పైటిని అలా తీసి ఇలా మనం స్టిక్ కట్టాం కదండి, ఆ స్టిక్ పైకి అలా వేసేసుకోవాలి. మధ్యలో ఇలా అన్నామనుకోండి మనకి షేప్ వస్తుందన్నమాట. ఆ షేప్ దగ్గర మనము సేఫ్టీ పిన్ కానీ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉందో.
సగం రెడీ అవ్వగానే మనకి నీట్గా అనిపించేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు నడుముకైతే వడ్డానం అయితే పెట్టుకోండి, మనకి అంతా సెట్ అయిపోయినట్టు అయిపోతుంది. దాని తర్వాత కొబ్బరికాయకి అమ్మవారి మొహం అనేది కట్టుకొని ఇంకా మనము అలంకరించుకోవడమే అండి. మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో వాటితో అలంకరించుకోవచ్చండి. మీ దగ్గర ఏవి లేవు అనుకుంటే ఒక పసుపు దారానికి పసుపు కొమ్మ అనేది కట్టుకొని మెడలో వేసుకున్నా కూడా చాలా కలగా ఉంటుందండి. చూసారు కదండి, స్టాండ్ అవసరం లేకుండా ఎంత ఈజీగా మన ఇంట్లో ఉన్న దానితోనే అమ్మవారిని ఈ విధంగా అలంకరించాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.